ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, ఆద్య ఏమైనా ఫోన్ చేసిందా? లేదు సీనయ్య. నేనొస్తాను మీరు వెళ్ళండని హాస్పిటల్ దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిందో తెలీదు. అక్కడేం పనుందో నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదంటే ఏమైందో ఏంటో. నువ్వు తింటూ ఉండు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. తిను. అన్నో, కొంచెం తొందరగా వెళ్ళండి. హలో పెద్దమ్మా. ఆద్య, హాస్పిటల్ నుంచి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. రామ, సీను మన ఇంటికి వచ్చేశారు. నువ్వేదో పనుందని ఆగిపోయావట కదా, ఏం చేస్తున్నావు అక్కడ? పెద్దమ్మా, పెద్దమ్మా, డాడీ ఫోన్ చేశారు. ఏంటి, కిషోర్ గారు ఫోన్ చేశారా? కిషోర్? అవును పెద్దమ్మా. ఎక్కడున్నాడంటమ్మా? ఏం చేస్తున్నాడంట? ఎన్ని రోజులు ఏమైపోయాడంట? అవన్నీ నేను తర్వాత చెప్తాను పెద్దమ్మా. ముందు డాడీ ఫోన్ చేశారు కదా, కలవడానికి వెళ్తున్నాను. ఫోన్ చేస్తే కలవటానికి వెళ్తున్నావా? ఎక్కడున్నాడని ఫోన్ చేశాడు? పురంధరపురం పూలబావి తోట దగ్గర ఉన్నారంట. ఏది? పురంధరపురం పూలబావి తోట దగ్గర? పురంధరపురం పూలబావి తోట దగ్గర? అవును పెద్దమ్మా. అందుకే డాడీని కలవాలని వెళ్తున్నాను. డాడీని తీసుకుని ఇంటికి వచ్చాక మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే ఆజా, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే పెద్దమ్మా. ఇదేంటి, ఇంతకు ముందే చారు ఫోన్ చేసి కిషోర్ వచ్చాడా అని అడిగింది. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఆ కిషోర్ దొరికాడు, అక్కడెక్కడో ఉన్నాడు అని చెప్తున్నారు. ఆద్య ఏమో కిషోర్ దొరికాడు అని ఫోన్ చేసింది. చారు ఏమో అతను వచ్చాడా అని ఫోన్ చేసింది. అదంత ప్రత్యేకంగా ఫోన్ చేసి అడిగిందంటే ఏదో తనలో పుండే ఉంటుంది. ముందు దానికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఏంటంట అత్తయ్య? ఆచ్య వాళ్ళ ఫోన్ చేశారట. ఏంటి, మామయ్య గారు ఫోన్ చేశారంట? పురంధరపురం పూలబావి తోట దగ్గర ఉన్నారట. రమ్మంటే వెళ్తుందట. వాళ్ళ నాన్న ఫోన్ చేశారంటే ఆద్య చాలా హ్యాపీగా ఉంటుంది. తన ఆనందం తన మాటల్లో కనిపిస్తూనే ఉంది. అయినా కిషోర్ గారు ఎన్ని రోజులు ఎక్కడున్నారో, ఆ ఊరు నుంచి ఎందుకు ఫోన్ చేశారో ఆచ్య వస్తే కానీ తెలీదు. మామయ్య గారే ఫోన్ చేశారంటే వెళ్ళి తీసుకుని ఇంటికి వస్తుందిలే అత్తయ్య. వచ్చాక ఏమైంది ఏంటి అనేది తెలుస్తుందిలే. వస్తే మంచి రోజులు వరుసగా వస్తాయంటే ఇవేనేమో. రామ సమస్యలన్నీ తీరిపోయాయి. శౌర్య మంచితనం మీ మావయ్యకు అర్థమైంది. ఇప్పుడు ఆచ్యకి వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. అత్తయ్య, ఇప్పటి వరకు ఆద్యకున్న బాధ అదొక్కటే. ఇక తనకు ఆ బాధే లేదు. అవును సీనయ్య. తిను. బాబు శౌర్య, రామలక్ష్మిని చూడ్డానికి వెళ్తున్నావు కదా, ఇదిగో తనకిష్టమైన సున్నుండలు చేసి పెట్టాను, తీసుకువెళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అలా అనకరా. ఎన్నాళ్ళు రామలక్ష్మి ఇష్టాలేంటో తెలిసినా కూడా నువ్వు మా సంతోషం కోసం కూడా తనని చాలా బాధ పెట్టావు. మమ్మల్ని బాధ పెట్టకూడదని తనని బాధ పెట్టి నువ్వు బాధపడ్డావు. చాలురా, మా మధ్య నువ్వు నలిగిపోయింది చాలు. ఇకనైనా నువ్వు తన మనసు తెలుసుకుని మసలుకుంటే రామలక్ష్మి చాలా సంతోషిస్తుంది. ఇదిగో తీసుకెళ్ళు.
నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం రండి. బావగారు. బావగారు నమస్తే. అమ్మ రామలక్ష్మి, నీకు నిండా నూరేళ్ళు. ఇప్పుడే నీ గురించి చెప్తూ నీకిష్టమైన సున్నుండలు తీసుకెళ్ళమని మా శౌర్యతో చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. అయ్యో, నువ్వు మా కాళ్ళకి దండం పెట్టడం ఏంటమ్మా? నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. ఏం బాబు ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు సార్. వయసులో చిన్నవాడివైనా సరే మనసులో మాత్రం చాలా గొప్పోడివి బాబు. నీ స్థానంలో నేనున్నా కూడా అలా చేయలేనేమో. నువ్వు నా కూతుర్ని ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత అర్థం చేసుకున్నావో నాకు తెలుసు. అలాగే నన్ను, నా విలువలను కూడా గౌరవించి నా మాట నిలబెట్టడం కోసం నువ్వు మనసారా ప్రేమించిన రామలక్ష్మిని దూరం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. రామలక్ష్మి పెళ్ళయ్యాక అత్తారింట్లో సుఖంగా ఉండడానికి తన మనసులో నిన్ను పూర్తిగా చంపేసుకోవడానికి ప్రయత్నించావు. చెయ్యని తప్పుని మీద వేసుకుని అందరి దృష్టిలో దోషిగా నిలబడ్డావు. ప్రేమించిన వాళ్ళని ఎలాగైనా దక్కించుకోవాలనేది ప్రేమ కాదు, స్వార్థమవుతుంది. మనం ప్రేమించిన వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమవుతుంది. నీలో ప్రేమ ఎంత ఉందో సంస్కారం కూడా అంతే ఉంది బాబు. ఇంత గొప్ప మనసున్న నువ్వు నా కూతుర్ని ప్రేమించడం నిజంగా తన అదృష్టం. కన్నవాళ్ళని కష్టపెట్టకూడదని ఆలోచించే గొప్ప మనసున్న నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం కూడా. అయ్యో, అంత మాట అనకండి అన్నయ్య గారు. పిల్లల మనసు అర్థం చేసుకుని వాళ్ళకేం కావాలో ఇచ్చే తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉంటారు. మీరు కేవలం మీ ఇంటి గురించి మాత్రమే కాదు, ఊరి గురించి కూడా ఆలోచించే వ్యక్తి. మీలాంటి గొప్ప కుటుంబంతో బియ్యం అందటం అంటే పెట్టి పుట్టుండాలి. రాక రాక మా ఇంటికొచ్చారు, భోజనం చేసి వెళ్లాల్సిందే అన్నయ్య గారు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఒకసారి బాబుని చూసి వెళదామని రామలక్ష్మిని తీసుకుని వచ్చాను. ఇంకొకసారి అందరం కలిసి వస్తాంలే. లేదు రఘురామ్ గారు, మీరు భోంచేసి వెళ్లాల్సిందే. అవును సార్, మీరు భోంచేసి వెళ్ళండి. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.